నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. హైడ్రా నుంచి మొదలు ఫార్మా రగడ వరకు టీబీజేపీ ఎంపీ స్పందనలు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. కమలంలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ బయటకు కనిపించేది మాత్రం 3-4 మాత్రమే. మిగతా వారు మాత్రం మెరుపు తీగలా ప్రెస్ మీట్లు పెట్టి 4 మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. యాక్టివ్గా ఉన్న నాయకులు అయినా ఒక స్టాండ్ మీదే ఉన్నారా అంటే అది లేదు. హైడ్రా చర్యలు, మూసి ప్రక్షాళన కూల్చివేతలపై ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వాదనలకు భిన్నంగా స్పందించారు. తాజాగా కొడంగల్ ఫార్మా రగడలో అదే జరిగింది. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్ సర్వీసులు, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రైతులపై అక్రమ కేసులు సరికాదన్నారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఈటెల గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకొని రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల, డీకే అరుణ వాదనలకు భిన్నంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. దుత్యాల ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదన్నారు. వికారాబాద్ దాడి ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంటే రైతుల భూములు ఇవ్వమన్నా బలవంతంగా ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేయడాన్ని కొండా సమర్థిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలకు తావితీస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని, అందుకే లగచెర్ల గ్రామంలో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ఈటెల అన్నారు. రైతుల అరెస్టును ఆయన ఖండించారు. వాళ్ళ పార్టీ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారని ఈటెల చెప్పారు. రైతుల మొరను, విపక్షాల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తిరుగుబాటు చేశారని ఈటెల మాటల ఆంతర్యం. కానీ పార్టీ నేతల వాదనలకు భిన్నంగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరు దాడులు చేసినా ఖండించాల్సిందే. వారి విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. దాడికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిజాలు తేలుతాయి. కానీ అర్ధరాత్రి రైతులను అరెస్టు చేయడం, కరెంటు, ఇంటర్నెట్ సర్వీసుల బంద్ పెట్టడం గురించి మాట్లాడని మేడ్చల్ ఎంపీ రాజకీయ కుట్ర అనడం దేనికి సంకేతం? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించిన సీట్ల కంటే తక్కువ రావడానికి కారణం 2-3 బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంతే పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా కొండా వ్యాఖ్యలు చూస్తే అది నిజమనేలా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి మరి.